కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసులు డ్రగ్స్ అవగాహనపై ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమే ముద్దు, యువత మేలుకో, భవితను తీర్చిదిద్దుకో అంటూ నినాదాలు చేశారు. నేటి సమాజంలో డ్రగ్స్ బారిన పడిన యువత తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటుందని, డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా పోరాడతామని కాలేజీ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సివిల్ జడ్జితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. సమాజంలో ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాలు, ఈ మత్తు వ్యసనాలు అనేవి యువతను పర్టికులర్ గా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి, యువ శక్తిని నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రపంచవ్యాప్తంగా దీని పట్ల ప్రజలకి అవగాహన కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం దీని ద్వారా. అందుకని ఈ 26 జూన్ అనే దాన్ని ప్రతి సంవత్సరము దీంట్లో ముఖ్యంగా ర్యాలీల ద్వారా కావచ్చు, సమావేశాల ద్వారా, సభల ద్వారా, విద్యా సంస్థల్లో దీని మీద ప్రోగ్రామ్స్, స్పెషల్ సెమినార్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం ద్వారా ప్రత్యేకంగా ప్రజలందరికీ ఈ విషయాల పట్ల, ఇది మత్తు పదార్థాలు, ఈ వ్యసనాల పట్ల, వ్యసనాల వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వాటిని